హాయ్, హలో, నమస్తే, అస్సలం అయికుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే నిన్నటి వ్లాగ్. సో డే రొటీన్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ముందు రోజు దోసపిండికి అయితే వేశాను. ఫర్మెంటేషన్ అయ్యిందా లేదా అనేది చెక్ చేశాను. సమ్మర్ కదా, ఇంకా ఆటోమేటిక్గా ఫర్మెంటేషన్ అనేది అయిపోతుంది. అయితే దోసపిండి వేసిన వెంటనే ఆ, అంటే నెక్స్ట్ డే ఎంత వాడతానో, అంటే ఒక 2 డేస్‌కి ఎంత వాడతానో అంత మాత్రమే ఫర్మెంట్ చేసుకొని, మిగతాదంతా గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకున్నాననమాట. సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసేయొచ్చు కదా! ఒకవేళ ఫర్మెంట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాము అంటే మళ్ళీ పులుపు, అంటే ఎంత మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఉప్పు వేయకోకుండా పులుపు ఛాన్సెస్ ఎక్కువుంటాయంతే అనుకోని ఇంకా లైక్ ఏంటంటే ఫస్ట్ పిండి రుబ్బగానే తీసేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా నాకు నెక్స్ట్ డేకి ఇంకొక 2 డేస్‌కి కావాల్సినంత మాత్రం ఫర్మెంటేషన్‌కి పెట్టి, ఇందులో కూడా కొంచెం అయితే తీసేసి ఇంకొక డబ్బాలో అయితే పెట్టాననమాట. సో, పెట్టేసి ఇంకా ఇందులో కాస్త ఉప్పు, తర్వాత లైట్‌గా సోడా పొడి, ఇంకా వాటర్ వేసేసి కలిపేసుకుంటాను. చక్కెర అయితే వేశాననమాట లైట్‌గా. చక్కెర వేస్తే కలర్ వస్తుంది కదా దోసకి అన్నట్లు. ఇంకా కొంచెం లైట్‌గా షుగర్ వేసేసి కలిపేసుకున్నా అనమాట. అంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ పోసేసుకొని కలిపేసుకోవడమే. సో, ఫస్ట్ అయితే ఈ పని చేసేసుకున్నాను. ఇంకా అయితే నిన్నటి వ్లాగ్ అన్నాను కదా! నిన్నటి వ్లాగ్ అంటే మే 1. సో, మే 1 ఆఫీసెస్ అవన్నీ లైక్ ఏంటంటే హాలిడే ఉంటుంది కదా! ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ ఉండనే ఉంటుంది. సో, ఇంకా ఆఫీస్ కూడా హాలిడే కాబట్టి నిదానంగా పనులైతే చేస్తూ ఉన్నాననమాట. పెద్ద తొందర అయితే ఏం లేదు. హ్యాపీగా లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత ఇంకా ఇండ్లు కూడా అదంతా ఊడ్చేసుకున్నాను. ఊడ్చేసుకున్న తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్‌గా ఏంటి అంటే లైక్ మార్నింగ్ ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్సెస్ ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మిగతా పనులు చేసుకుంటాను కదా! కానీ ఈరోజైతే చాలా నిదానంగా వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా అంటే థర్స్‌డే రోజొచ్చింది. మళ్ళీ రేపు అనేది లైక్ ఆఫీస్‌కైతే వెళ్ళాలి. సో, ఒకవేళ ఫ్రైడే వచ్చుంటే కంటిన్యూగా 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! అనిపిచ్చేది గానీ, ఇక మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళాలనమాట. ఓన్లీ 1 డే హాలిడే కదా! ఇంకా తనైతే ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పాను. లైక్ ఏంటంటే కొంచెం మీటింగ్స్‌కి అదంతా ఎండలో అట్లా వెళ్తూ ఉంటారు కదా! ఒకరోజు రెస్ట్ వస్తే ఇంట్లో ఇంకా హ్యాపీగా ఉండమనైతే చెప్పాననమాట. ఇంక తను కూడా ఫ్రెష్ అయిపోయి అలా టీవీ చూస్తూ కూర్చున్నారు. ఇంక ఇక్కడొచ్చేసి నేనైతే పాత్రలవి సర్దేసుకుంటూ ఉన్నాను. చాలా నిదానంగా పనులైతే చేస్తున్నాను. ఈరోజైతే మాత్రం ప్రాపర్ కడప కారం దోస అయితే వేస్తూ ఉన్నాను. ఎప్పుడు నేను కారం చేసినా కూడా మిర్చి పౌడర్ వేసి చేస్తాను కదా! కానీ ఈరోజు మాత్రం ఎండుమిరపకాయలు అవన్నీ వేసి చేశాననమాట. ఎండుమిరపకాయలు నానబెట్టేసుకొని ఆనియను, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకొని, ఇంకా పప్పుల పొడి, తర్వాత శనగపిండి చట్నీ, అలానే కొబ్బరి చట్నీ అనమాట. పల్లీ చట్నీ కంటే కూడా కొబ్బరి చట్నీ కొంచెం ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి కొబ్బరి చట్నీ ఇవన్నీ చేసేస్తాను. ఇంక ఇక్కడొచ్చేసి లైక్ పాత్రలైతే సెట్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఏంటి అంటే పాత్రలు ఇట్లా గిన్నెలోనే ఉండి టబ్‌లోనే ఉన్నాయనుకోండి, అలానే తీసుకొని చేసుకోవాలంటే చాలా చిరాకుగా ఉంటది. ఎక్కడివక్కడ పెట్టేసుకొని అంటే ఎక్కడివక్కడ పెట్టేసుకున్నాము అంటే హ్యాపీగా లైక్ ఒక పని అయిపోయింది. నిదానంగా తీసేసుకొని వర్క్స్ అయితే చేసుకోవచ్చు కదా అన్నట్లు ఉంటది. సో, అది. ఇంకా డైలీ రొటీన్ అంటే ఇంకా ఇదే ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. లైక్ కొత్తగా చేయడానికి ఏముండదనమాట. అండ్ ఇంకోటేంటంటే నేను ఇంట్లో ఎక్కువ లైక్ వంటలు కూడా పెద్దగా ఏం చేయను. నార్మల్‌గా మనకి బేసిక్‌గా ఏం కావాలో అవి మాత్రమే. స్వీట్స్ ఇద్దరము పెద్ద ఎక్కువగా తినము. అలా అని చెప్పి ఇలా మన జంతికలు, కారాలు ఇంతకుముందు నేను ఎక్కువ అంటే బానే తినేదాన్ని, కానీ ఈ మధ్య అంటే పెళ్ళైన తర్వాత చాలా తగ్గిపోయిందనమాట. కొంచెం ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడైతే తింటాను. అయితే ఇంకా అమ్మ పంపించింది కదా మిక్స్చరు. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ అంటే ఎక్కువ ఎప్పుడో ఒకసారి పప్పు, అన్నం అలా చేసుకున్నప్పుడు వేసుకొని తింటూ ఉంటాను. ఇంకా నదీమ్‌కి లంచ్ బాక్స్‌లో అలా పెట్టిస్తూ ఉంటాననమాట. సో, ఇంకా రెసిపీస్ కొత్త కొత్తగా చేయడానికి లైక్ స్వీట్స్ కానీ అట్లా చేయడానికి కూడా ఏమీ ఉండదు. చేస్తే లంచ్, ఇంకా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌లో అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా అంతే తప్ప స్పెషల్‌గా వంటలు ఎప్పుడో ఒకసారి సాటర్‌డే, సండే అన్నప్పుడు మాత్రం కొంచెం స్పెషల్‌గా చేస్తాననమాట. దట్ టూ ఇంకేంటంటే ఈ మధ్య కాస్త తక్కువగానే లైక్ ఏంటంటే ఫుడ్ అనేది కాస్త లిమిట్‌గా తింటూ ఉన్నాం గదా! ఇంకా అందుకని చెప్పేసి పెద్ద పెద్ద రెసిపీస్ కూడా ఏం చేయట్లేదు. ఇంకా లైక్ ఏంటి అంటే ఏది చేసుకున్నా కానీ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది.
అయితే ఇక్కడ దోస అయితే వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా! ఫస్ట్ అయితే దోస పిండి మంచిగా స్ప్రెడ్ చేసి ఎప్పుడైనా కానీ కడప కారం దోస ఇది వేసుకున్నప్పుడు నెయ్యి వేసుకొని చేసుకుంటే మాత్రం సూపర్‌గా ఉంటుంది. బటర్ దోస అంటే చాలామంది ఇష్టపడతారు కానీ బటర్ కంటే కూడా నెయ్యే బావుంటుందని నా ఫీలింగు. సో, కొంచెం నెయ్యి వేసేసుకొని దాని మీద కారము, ఇంకా పప్పుల పొడి, దాంతో పాటు శనగపిండి చట్నీ. ఇదైతే కడపలో కంపల్సరీ అనమాట. పైన శనగపిండి చట్నీ కూడా వేస్తారు. వేసి మొత్తం దోస మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇంకా ఒకటే సైడే కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చాల్సిన అవసరం లేదు. సో, ఇంకా ఫోల్డ్ చేసేసుకొని హ్యాపీగా మళ్ళీ శనగపిండి చట్నీ, కొబ్బరి చట్నీ, అలానే పప్పుల పొడి, ఎర్రకారం. అయితే మిరపకాయలు చాలా అంటే చాలా కారంగా ఉన్నాయి. ఒక 4 అలా వేసినా కూడా ఎంత కారం అంటే అసలు చెప్పలేము. అంత కారంగా ఉన్నాయన్నమాట. అంటే నదీమ్ చెప్తున్నారు, "ఇంకా ఎప్పుడు ఈ మిరపకాయలు వేసైతే చేయొద్దు. నార్మల్ రెగ్యులర్ కారం వేసే చెయ్యి. ఇది చాలా స్పైసీగా ఉంది" అనైతే అంటున్నారు. ఈవెన్ అంటే తక్కువే వేశాననమాట. అయినా కూడా కారం ఎక్కువగా ఉంది. రెగ్యులర్ కారమే అలానే వేసి చెయ్యి అనైతే అన్నారు. ఇంకా సర్లే అని అయితే అన్నాననమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! దోస ప్లేట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసిన తర్వాత తెలిసిందే కదా! నదీమ్ ఇంట్లో ఉంటే మాత్రం నేను పెద్ద వర్క్స్ ఏం చేయను. బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి 10:30 అట్లా అయిందనమాట. సో, 10:30 అయితే ఇంకా దాని తర్వాత ఏం చేశాను అంటే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. ఆ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:00 అయింది ఆఫ్టర్‌నూను. ఇంకా 12:30కి ఆ టైంలో లేచి ఫస్ట్ అయితే బియ్యము, ఇంకా పెసరపప్పు అయితే నానబెట్టాను. మసాలా పులగం చేద్దామని. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేద్దామని చాలా సేపయితే ఆలోచించాను. నార్మల్ పులగం చేసి చట్నీ, పచ్చి పులుసు అంటే చట్నీ పెద్దగా తినరనమాట నదీము. ఇంకా ఏం చేద్దాం అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తట్టింది మసాలా పులగం. అమ్మ ఎప్పుడైనా సండే టైంలో నాన్ వెజ్ ఒకవేళ తీసుకురాలేదంటే గిన పులగాన్ని ఇట్లా మసాలా పులగం లాగా చేసి దాంట్లోకి కాంబినేషన్‌గా ఆలు వంకాయ కానీ, ఎగ్ కానీ అలా చేసి దాల్చా, పెరుగు చట్నీ, ఇంకా అలానే మన గోంగూర బాజీ ఇలా చేసేది. ఇంకా సడెన్‌గా అది గుర్తొచ్చి సర్లే అని చెప్పేసి మసాలా పులగానికైతే నానపెట్టుకున్నాను. పులగం అంటే మనం పెసర్లు ఉంటాయి కదా! పొట్టు పెసర్లు, ఆ పెసర్లతో చేస్తారనమాట. అలానే ఇంకా యెల్లో కలర్‌లో ఉంటాయి చూడండి మూంగ్ దాల్, వాటితో కూడా చేస్తారు. ఇంకా నా దగ్గర పొట్టు పెసర్లు ఉంటే ఇవే వేసి చేస్తున్నాననమాట. హాఫ్ గ్లాసు పొట్టు పెసర్లు, ఇంకా 2 గ్లాసు రైస్ అయితే పక్కన పక్కన నానపెట్టేసుకొని ఇప్పుడు పులగానికైతే వేస్తూ ఉన్నాను. ఒక 15 మినిట్స్ నానపెడితే సరిపోతుంది. పెద్ద ఎక్కువగా నానపెట్టాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ కుక్కర్‌లో వచ్చేసి అంటే ఎడిటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అప్‌లోడ్‌కి అది పెట్టేసి ఇక్కడొచ్చేసి లంచ్ అయితే చేస్తూ ఉన్నాననమాట. రోజు అయితే లంచ్ ప్రిపరేషన్ అంతా ఏముండదు కదా! ఓన్లీ సాటర్‌డే, సండే తప్ప ఇంకా మిగతా టైంలో లంచ్ ప్రిపరేషన్ అనేది ఏముండదు కాబట్టి నాకు టైం అనేది సరిపోతుంది. కానీ ఈరోజు కాస్త లేట్ అయిందనే అనిపించింది. సో, ఇంకా 1:00కి లేచొచ్చి ఇక్కడైతే నేను పులగం అయితే వేసేసాను. అయితే కుక్కర్‌లో కాస్త ఆయిల్ వేసి ఇంకా దాంట్లో ఆనియన్స్, 2 మిరియాలు, తర్వాత లవంగము, చెక్క, అయితే ఇలాచి ఇదంతా ఏం వేయలేదు. లవంగము, చెక్క, 2 మిరియాలు వేసి కాస్త ఫ్రై చేసేసి అందులోనే టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి ఇందులో కొత్తిమీర, పుదీనా అదంతా ఏం వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అది బగారా రైస్ టేస్ట్ అయితే వస్తుందనమాట. కాబట్టి జస్ట్ టమాటో కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత పెసర్లు, తర్వాత రైసు 2 వేసి కాస్త జస్ట్ అంటే చాలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్ మీద పెట్టేసి జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత 2 ½ కప్ కదా! సో, దానికి తగిన విధంగా వాటర్ పోసేసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు 2 అంటే 2 గ్లాసెస్‌కి 2 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్. అలానే పెసరపప్పుకి హాఫ్ కప్ కాబట్టి 1 కప్పు. అయితే 5 కప్స్ వాటర్. నాకు కొంచెం మెత్తగా ఉంటే అనిపిస్తుంది. నదీమ్ కూడా అలానే ఇష్టము. పులగం అనేది అట్లా ఉంటే బావుంటుందనమాట టేస్ట్. సో, ఇంకా వాటర్ పోసేసి ఇంకా డైరెక్ట్‌గా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే మనకి మసాలా పులగం అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆలు వంకాయ కాంబినేషను ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఎప్పుడు మనం రెగ్యులర్‌గా పులగం చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా మసాలా పులగం అనమాట ఇది. అదే మనం మూంగ్ దాల్ వేసి చేసాము అంటే అది కిచిడీ లాగా అయిపోతుంది. కిచిడీకి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది కదా! సో, అది ఎండాకాలంలో ఈ
లైక్ ఏంటంటే పెసర్లు వేసుకొని చేసుకునేవి చాలా చలువ చేస్తుంది కదా. అమ్మ అయితే ఎక్కువగా చేస్తూనే ఉంటుంది. లైక్ సడన్గా నైట్కి ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఒక వెంటనే పులగం చట్నీ అట్లా చేస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా అట్లా చేసేస్తుంది. మరి వేడి వేడిగా చట్నీ వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ నదీం పల్లీల చట్నీ తినరు. ఇంకా దట్టు మార్నింగ్ కొబ్బరి చట్నీ చేశాను కదా, ఎందుకులే అన్నట్లు నేను ఇంక ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. ఎగ్స్ చేయొచ్చు కానీ ఎగ్ కర్రీ కూడా అంత బాగుండదు. దీనికి కాంబినేషను ఉర్లగడ్డ వంకాయ కూర అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే చాలా సింపుల్. ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆనియన్స్, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర గ్రైండ్ చేసిన పేస్ట్ అనమాట వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపేసుకొని ఆలు వేసి కాస్త ఫ్రై చేసి ఇప్పుడు మన బేసిక్ మసాలాలు అనమాట. లైక్ ఏంటి అంటే పసుపు, ఉప్పు, తర్వాత కారం అయితే వేయాలి కానీ కారం నేను వంకాయలు వేసిన తర్వాత వేస్తాను. సో పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి కాస్త కలిపేసి, అంటే ఈ మసాలాలంతా ఆలుకు పట్టేలాగా కలిపేసి ఒక చిన్న కప్పు వాటర్ పోసేసి ఫస్ట్ అయితే ఆలుని ఉడికించేసుకుంటాను. ఎందుకంటే వంకాయలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కదా, సో అందుకని చెప్పేసి ఆలుని కొంచెం వాటర్ పోసి ఉడికించేసుకుంటాను అనమాట. అయితే మసాలా పట్టిన గిన్నె ఉంటుంది కదా, అదే గిన్నెలో వాటర్ పోసేసి వేసేసాను. సో మనం లైక్ ఆడవాళ్ళంతా ఇట్లనే చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లైక్ ఏంటంటే ప్రాపర్ మనకి కుకింగ్ ఛానల్స్ అనుకోండి, అన్నీ నీట్గా అరేంజ్ చేసి లైక్ ఇట్లా వాటర్ పోస్తున్న సపరేట్గా వాటర్ తీసుకొని గ్లాస్ బౌల్స్లో అట్లా వాటర్ తీసుకొని పోయాలి. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు కుకింగ్ ఛానల్ అంటేనే అంతా లైక్ పర్ఫెక్షన్ కూడా అలానే ఉండాలి, ప్రతి ఒక్కటి చూసుకొని చేయాలన్నమాట. కానీ ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం మసాలా పట్టి ఉంటాం అనుకోండి మిక్సీలోనే వాటర్ వేసేసి ఇంకా దాన్ని అట్లే వేసేస్తూ ఉంటాం కదా. నాకు తెలిసి అందరూ ఇలానే చేస్తూ ఉంటారు. ఇంకా చాలా తక్కువ మందే సపరేట్గా అన్నీ పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ వీడియో రికార్డ్ చేయలేదనుకోండి, అన్నీ అక్కడక్కడే కట్ చేసేసుకొని వేసుకుంటూ ఉంటాను. నాకు అట్లా ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇంకా వీడియో రికార్డింగ్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీ మనం ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకోవడమే బెస్ట్. అప్పుడే మనకి రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ టైంకి కూడా వంట అనేది రెడీ అవుతుంది అనమాట. అయినా ఎంత రెడీ చేసుకున్నా కూడా అట్లీస్ట్ ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్లో ఒకవేళ ఏదైనా వంట చేయగలము అంటే దానికి మినిమం టు మినిమం ఒక 1 అవర్ కాకపోయినా ఒక 45 మినిట్స్ అయినా కంపల్సరీ పడుతుందన్నమాట. సో అది ఇంక ఇక్కడ లైక్ ఏం చేశాను అంటే వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ వంకాయలు, కారం వేసేసి ఇంకా వాటర్ కొంచెం చూసుకొని పులుసు మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఇంకొక విజిల్, అంతే మనకి పర్ఫెక్ట్గా ఆలు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను కొత్తిమీర, పుదీనా ఇదంతా ఏ దాంట్లో యూజ్ చేయలేదు. ఓన్లీ కొబ్బరి గ్రైండ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అనమాట. రైస్లో మాత్రం అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా రైస్ కూడా ప్రెషర్ అంతా పోయిన తర్వాత నిదానంగా కుక్కర్ మూత తీసి కలిపేసుకొని పెట్టేశాను అనమాట. చూసారు కదా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అసలు వాసన అయితే సూపర్ అంటే సూపర్గా వస్తుంది. పెసర్లలో మసాలా వేసినప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చిపులుసు నదీం అంతా తిన్నారు కానీ కొంచెం జస్ట్ లైట్గా వేసుకుంటారు. నేను మాత్రం బాగా తింటాను, అందుకని చెప్పేసి పచ్చిపులుసు అయితే చేస్తూ ఉన్నాను. ఇది ఎలా చేస్తున్నా అంటే అమ్మ ఎట్లా చేస్తుందో అట్లా అనమాట. ఫస్ట్ చింతపండుని ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. ఫస్ట్ చింతపండు రసం అంతా తీసేసి ఇంకా వాటరు మనకి పచ్చి పులుసు ఎట్లా కావాలి అన్న దాన్ని బట్టి వాటర్ వేసేసుకొని ఇంకా పచ్చి ఉల్లిపాయలే అనమాట. ఇంకా పచ్చి పులుసు అంటేనే అన్నీ పచ్చివి కదా, సో పచ్చి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి నేనేం చేస్తానంటే డైరెక్ట్గా వేయకోకుండా కాస్త ఆయిల్లో ఫ్రై చేసి వేస్తాను. అమ్మ అయితే డైరెక్ట్గా వేస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా. ఇదే తెలంగాణ పచ్చి పులుసు అయితే ఇంకా డిఫరెన్స్గా ఉంటుంది. సో మేమైతే ఇలానే చేస్తాము. చింతపండు రసము, దాంట్లో వాటర్ వేసేసి పచ్చి ఉల్లిపాయలు, రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని పల్లీలు వేయించుకొని పొడి చేసుకున్నా అనమాట. ఫస్ట్ మనం లైట్గా రోస్ట్ చేసేసుకొని పొడి చేసుకోవాలి. ఆ పొడి చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. అప్పుడే దానికి టేస్ట్, పచ్చి పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఇలానే చేస్తారా ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో అది కూడా నాకైతే కామెంట్ చేయండి.
ఇంక ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయిందనమాట. సో నేను వాటర్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను పులుపు ఎక్కువైందా ఏంటి అని. నాకు కాస్త పులుపు ఎక్కువగా అనిపిస్తూ ఉంటే మళ్ళీ వాటర్ అనేది వేసేసాను అనమాట. అండ్ ఈ పచ్చి పులుసులో కొత్తిమీర ఇదంతా ఏం వెయ్యను. ఎప్పుడైనా కాస్త డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు మాత్రము కొత్తిమీర, ఇంకొంతమంది టమాటోస్ కూడా వేస్తూ ఉంటారు. బట్ నాకైతే మాత్రం సింపుల్గా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసేసుకుంటే బాగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు దీనికైతే పోపు పెడుతున్నాను. దీన్ని మరగనివ్వద్దు. మరగనిస్తే ఏంటంటే మళ్ళీ బుజుగులాగా అంటే పైనంతా మనకి సర్ఫ్‌కి ఎట్లయితే బుజుగు వస్తుందో అట్లా వస్తుందనమాట. కాబట్టి జస్ట్ ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేసేసి దీనికైతే పోపు వేసేసుకున్నాననమాట. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి, పులగంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు గొంతు అట్లా బాలేదనుకోండి, చలికాలంలో ఏదైనా మంచిగా తాగాలనిపించినప్పుడు రసము, అలానే ఇలాంటి పచ్చి పులుసు ఏంటంటే అప్పుడు ఆనియన్స్ వేయకోకుండా ఒక్క లైక్ ఏంటంటే లైట్‌గా మరగనివ్వాలనమాట. పెద్దగా మరగనివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్‌గా మరగనిస్తే మంచిగా గ్లాస్‌లో వేసుకొని తాగేయొచ్చనమాట అది. ఇంకా లంచ్ ప్లేట్ చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అలా టీవీ చూస్తూ ఉన్నాము. టీవీ చూస్తూ ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అంటే ఇక్కడ 6:30 అయ్యేంత వరకు ఎండ అనేది పోవట్లేదు. 6:30 ఆ టైంలో మేమైతే బయటకొచ్చామనమాట వాకింగ్‌కి. అంటే ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా నదీమ్ అన్నట్లు. ఇంకా వాకింగ్‌కొచ్చేసి అలా వాకింగ్ చేసేసాము. ఎంతమంది వస్తారో ఆ టైంలో 7:30 వరకు వాకింగ్ చేసేసి ఇంకా అలా కాసేపు కూర్చొని ఇక్కడైతే పిల్లల బట్టల షాప్‌కైతే వచ్చాము. సో నదీమ్ వాళ్ళ కొలీగ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, వాళ్ళకి పాప పుట్టిందనమాట. చెప్పాను కదా లాస్ట్ టైము తను ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఒక వీడియోలో. సో తనకైతే పాప పుట్టింది. ఆ పాపను చూడడానికైతే వెళ్తూ ఉన్నాము. అందుకని చెప్పేసి ఏదైనా డ్రెస్ తీసుకెళ్దాం కదా అన్నట్లు ఇక్కడికైతే వచ్చాము. అయితే మేము ముందే చెప్పామన్నమాట కాటన్ టైప్‌లో ఫ్రాక్ మోడల్స్‌లో తీయమని. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువ జిల్ అనేటివి తీసుకుపోయినా కూడా పిల్లలకి వేయలేరు. ఇది మాకైతే చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్‌ది. కానీ ఇంత కూడా ప్యాక్ చేసి ఈ సమ్మర్‌లో అయితే పిల్లలకి వేయలేరు కదా! అందుకని సింపుల్‌గా ఉన్నదైతే ఒకటి డ్రెస్ అయితే తీసుకున్నామనమాట. సో మీరిప్పుడు గ్రీన్ కలర్‌ది చూసారు కదా! దాని పక్కన ఉన్న స్కై బ్లూ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు పిల్లల బట్టలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయిలెండి. ఇంకా అట్లా డ్రెస్ అది తీసేసుకొని ఇంకా పక్కనే చెరుకు రసం ఉంటే చెరుకు రసం తాగుదామని అయితే వచ్చాము. అయితే మా ఇంటి దగ్గరే ఒక పెద్ద గ్లాసు 10 రూపీస్‌కే అనమాట. కానీ ఇక్కడ మాత్రం 15 రూపీస్. అండ్ ఈ చెరుకు రసంలో చక్కెర వేశారు. ఎంత కోపం వచ్చిందంటే చెరుకు రసంలో ఎవరైనా చక్కెర వేస్తారా చెప్పండి. సో అది. ఇంకా అలా చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళేసి డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసి మళ్ళీ వాకింగ్‌కి అయితే వచ్చాము. ఇక్కడైతే పిల్లలు ఇంకా బాల్‌తో ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఒక్కోసారి ఫుట్‌బాల్ ఇలా ఆడుతూ ఉంటారు. సో ఇది ఈరోజుటి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.